స్వాములు తయారయ్యారు. అంటే మాల అంటే బిజినెస్ కింద అంటే ఈ సీజన్ వచ్చిందంటే బిజినెస్. అలా కొంతమంది స్వాములు ఉన్నారు. అలా ఎవరి కర్మ వారిదే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కథాజన మా కర్మ ఫలహేతుభ్యో మాతే సంగోస్పకర్మణి. మన యొక్క కర్మ మనల్ని, మన తరాన్ని, నెక్స్ట్ తరం ఎవరైతే ఉంటారో ఆ తరాన్ని, ఆ తదనంతం తరాన్ని అది పీడిస్తుంది. కర్మ ఎప్పుడు కూడాను ఎవ్వరికి విడిచిపెట్టదు సమయం. కనుక మనం చేయాల్సింది ఏమిటి అంటే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు అంటే మీరు మాల వేయడం ఇష్టం లేకపోతే, ఇంట్లో వాళ్ళకి తల్లి తండ్రి భార్యకి ఇష్టం లేకపోతే మాల వేయకూడదు. మీతో పాటు వారు కూడాను ఈ 48 రోజులు దీక్ష చేస్తారు. మాల ఒకటే ఉండదు. తలంటు స్నానం, శుచిగా ఉంటారు, మీ పూజకి అన్ని ఏర్పాటు చేస్తారు. వారు కూడాను ఉల్లి వెల్లుల్లి త్యజిస్తారు. పరమ సాత్వికమైన భోజనాన్ని వారు కూడాను తింటారు. వారు కూడాను బ్రహ్మచర్యంగా ఉంటారు. మరి ఇన్ని చేస్తున్న వారికి మనం సహకరించి, వారు మనకు సహకరించేలా ఉండాలి అంటే ముందు తల్లి తండ్రిని అడగాలి. అమ్మా ఇలా అలా వేసుకుంటాము అనుకుంటున్నాం, వేసుకోండి. భార్యను అడగాలి, తను కూడా అనుమతి ఇవ్వాలి. తర్వాత ఒక మంచి గురువు, జ్ఞానాన్ని సముపాదించిన గురువుని ఆశ్రయించాలి. స్వామివారి కోసం పరిపూర్ణంగా తెలిసిన గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనం ఈ యొక్క మాలను వేస్తున్నాను, మీ యొక్క అడుగు జాడల్లో ఈ 48 రోజులు దీక్ష చేసి మీతో స్వామి దర్శనం చేసుకుంటాను గురువు గారు అని ఆ గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ఒప్పుకున్న తర్వాత అప్పుడు మనం బుధవారం మాల వేస్తాము అని అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు కూడా మాలలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగానే మనం దీక్షలో ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు కొంతమంది అలవాట్లు, రేపు ఉదయం బుధవారం 5 గంటలకు మాల వేస్తున్నాం అంటే 12వ గంట వరకు నానా రకాల గడ్డి తినేవాళ్ళు గడ్డి తింటున్నారు, నానా రకాల పానీయాలు పుచ్చుకొని ఉదయాన్నే మాల వేసుకోవడానికి వస్తున్నారు. అలా కొన్ని వేల సంఖ్యలో మేము మాల వేసాము. ఇప్పటికీ నేను చెప్తున్నాను, శీలానగర్లోని 17 సంవత్సరాలు నేను అక్కడ అర్చకుడిగా చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్ర శబరిమల పెందుర్తి దేవస్థానంలో మేల్శాంతిగా చేస్తున్నాను. 25 సంవత్సరాలు అయింది నేను విశాఖపట్నం వచ్చి. నాది కేరళ అయినా నాది విశాఖపట్నంలో, నేను నా ప్రతి అడుగు కూడాను విశాఖపట్నంలోనే నాది ఎదిగింది కనుక నా స్వస్థలం విశాఖపట్నం అనేది చెప్పుకుంటాను నేను. కేరళ రాష్ట్రం ఒక్కటే చెప్పింది. ఇప్పుడు మా వాళ్ళు తప్పు చేసి తప్పు అని నేను చెప్తాను. ఏ రాష్ట్రంలోని కూడాను మన రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో చేసే విధంగా నియమ నిబంధనలతో ఇంకా ఏ రాష్ట్రం వారు కూడాను నియమ నిబంధనలతో ఉండట్లేదు. ఏ రాష్ట్రం వాళ్ళు కూడాను క్రమశిక్షణగా ఉండట్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం అంత క్రమబద్ధీకరణగా ఈ యొక్క దీక్ష చేస్తున్నాం. 100కి చెప్పాను కదండి, 10 మంది ఉంటారు అంటే తెలియక, వారికి సరైన గురువు దొరకక 90 మంది అంత కఠినతరంగా చేయడం వల్ల కేరళ రాష్ట్రం అంత సర్టిఫై చేసిందంటే మన ఉభయ రాష్ట్రాలకి, అది మీరు గమనించాలి. ఇంకా 10 మందికి సరైన గురువు దొరికితే ఆ 10 మంది కూడా 100% అప్పుడు మన రాష్ట్రం ఇంకెక్కడో ఉంటుంది. ఇంకొకటి చెప్తున్నాను, స్వామివారి తత్వం ఒకటే. ఎప్పుడైతే నన్ను ఆశ్రయిస్తారో, మనసులో అసూయ, ద్వేషం, కుల్లి, కపటం ఇవేవి లేకుండా, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా 48 రోజులు దీక్ష చేసి పరమ పవిత్రమైనటువంటి ఇరుముడి నాకు ఎవరైతే సమర్పించి నేనే అన్ని అనుకుంటారో వారి యందు నా యొక్క అనుగ్రహము ఉంటుంది. అలా చెప్పుకోవాలంటే చాలామంది 100లో 70% మంది కూడాను అలా ఆచరించి, ఎలా అంటే ఒక ఉద్యోగం 10,000 రూపాయలకు ఉద్యోగం చేసేవారు, వారు ఒక 1000 మందికి అదే 10,000 ఉద్యోగం, 10,000 జీతం ఇచ్చి 1000 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారంటే కేవలం అయ్యప్ప స్వామిని మనస వాచ కర్మన నమ్ముకున్నవారు. మీరు కూడా అలాగా ఆచరించి స్వామివారిని
అర్థించి దీక్ష చేసి ఆ యొక్క స్వామివారి కరుణా కటాక్షాన్ని మీరు పొంది మీరు కూడా చేసే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలని, చేసే వ్యాపారాల్లో ఉన్నత స్థాయి కలగాలని ఈ యొక్క పడిపూజ సాక్షిగా మీ అందరికీ కూడాను వేడుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా తెలియక చాలా మనం తప్పులు చేస్తాం, జ్ఞానంతో అజ్ఞానంతో కొన్ని తప్పులు చేస్తాం. అది మానవ శరీరం అలా చేస్తూ ఉంటుంది, ఆలోచన పలు రకాలుగా ఉంటుంది 48 రోజులు కూడాను. కానీ దాన్ని అధిగమించాలంటే స్వామి తత్వాన్ని గ్రహించాలి, పురాణాలు చదువుకోవాలి. అంటే మనకున్న కాలమాన పరిస్థితులు అని ఉద్యోగం చేసే దగ్గర అవ్వదు. కానీ ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత మనకంటూ ఒక సమయం ఉంటుంది కదా, సాయంత్రం 5 తర్వాత 6 తర్వాత పూజ అయిపోయిన తర్వాత. అలా మనం భక్తి అనేది ఎలా పెంపొందించుకోవాలి, జ్ఞానాన్ని అనేది ఎలా సముపాదించుకోవాలనేది మనందరూ గ్రహించుకోవాలి. స్వామివారిని చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది. నేను అభయం ఇస్తున్నాను అని చిన్ముద్రధారిగా స్వామివారి ఈ కుడి చేయి చూపిస్తే, నా యొక్క పాదాలను ఎవరైతే శరణు వేడుతారో వారికి పరిపూర్ణంగా నా అనుగ్రహం కలుగుతుందని వేలు ఇలా చూపిస్తూ ఉంటుంది. అది మీరు ఎవరైనా గ్రహించారా? తత్వాన్ని గ్రహించారు ఎవరైనా? అది స్వామితాల తత్వం. మన కోసమే, ధర్మస్థాపన కోసమే స్వామివారు మన కోసమే ఈ కలియుగంలో వెలిచారు. మనందరం కూడాను నియమ నిబంధనలతో 48 రోజుల దీక్ష చేసి స్వామివారి సన్నిధానికి వెళ్ళాలి. 40 రోజులు కాదండి, 41 రోజు కాదండి, 48 రోజులు. అది శాస్త్ర ప్రమాణం ఉంది. మీరు పురాణాలు కాస్త చదివి ఉంటే, లేదా ఈ మధ్యకాలంలో సినిమాలు వచ్చాయి, శనీశ్వరుడికి స్వామివారికి జరిగిన సంభాషణలో శనీశ్వరుడికి స్వామివారు చాలా వారిద్దరి మధ్య సంభాషణ జరగగా స్వామివారు అనుగ్రహాన్ని ఇచ్చారంట శనీశ్వరుడికి. నా భక్తుడు ఎవరైతే నియమ నిబంధనలతో కఠినతర దీక్ష చేసి నలుపు వస్త్రాన్ని లేదా నీలి వస్త్రాన్ని ధరించి నా దగ్గరికి ఎవరైతే వస్తారో నీ దృష్టి సోకకుండా ఉండాలి అని చెప్పి స్వామివారు వారి దగ్గర వాగ్దానం చేస్తారు. అందుకే కఠిన నేల మీద పడుకోవాలి. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులు మనం పడుకోలేము. దానికి మినహాయింపు ఒక చాప వేసుకోవాలి, ఒక టవల్ వేసుకోవాలి మనం రోజు తుడుచుకునేది. అలా అప్పుడు మరి శనీశ్వరుడు నవగ్రహాలలో సంఖ్య ఎంత? 7వ వారు. నవగ్రహాలలో 7వ వారు. మనకి వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 7 49. ఇది సంఖ్యా ప్రమాణం. శాస్త్ర ప్రమాణం పక్షము అంటే 15 రోజులు. 3 పక్షములు అధికము రోజులు కలిపి 3 48. 49వ రోజు 23 కట్టుకొని సన్నిధానానికి వెళ్ళాలి. ఇలా ఎవరైతే నియమ నిబంధనలతో ఈ 48 రోజులు దీక్ష చేసి స్వామివారిని నమ్ముకుంటారో, నేను ఈరోజు చెప్తున్నాను, మీలో ఎవరైతే ఆ విధంగా చేస్తారో మీ యొక్క 10 తరాలు అటు 10 తరాలు ఇటు కూడా స్వామివారు మార్చకపోతే, నా పేరు ప్రవీణ్ నంబూద్రి కాదు, స్వామి శరణమయ్యప్ప.